హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేక్రిష్ రెసిపీస్. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. షుగర్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి ఆహారం. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల రాగులు వేసుకోవాలి. దాంట్లోనే 1 కప్పు మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 3/4 కప్పు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని సుమారు 5 నుండి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన రాగులు, బియ్యం అన్నీ వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన బ్యాటర్ను ఒక పాత్రలో వేసి మూత పెట్టి రాత్రంతా 8 నుంచి 10 గంటలు ఫెర్మెంటేషన్ కోసం ఉంచాలి. చూడండి, ఉదయానికల్లా బ్యాటర్ ఇలా చక్కగా ఫెర్మెంటేషన్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని 5 గరిటెలు రాగి పిండి వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు, 1 చెంచా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసి దోశ బ్యాటర్ని కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి చేసి కొద్దిగా నూనె వేసి 1 గరిట బ్యాటర్ వేసి పలుచగా గుండ్రంగా తిప్పాలి. అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేయాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా వచ్చే వరకు కాల్చాలండి. తరువాత తిప్పి మరోవైపు కూడా అలాగే వేగించాలి. అంతే అండి, క్రిస్పీ టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ అయిపోయినట్టే. వేడి వేడి కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.